శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. మొత్తం 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇంకా టన్నెల్లో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇంకా సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? బిందు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కూలినటువంటి ఘటనలో ప్రస్తుతం అయితే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఆ టన్నెల్లో 50 మంది చిక్కున్నారని చెప్పేసి అటు మంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే 42 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం. మరొక 8 మంది మాత్రం అందులో చిక్కుపోయారు. వారిని కూడా తొందరలోనే బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా సేఫ్ గానే ఉంటారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా ఎస్పీ పోలీసులతో పాటు రెవెన్యూ యంత్రం కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అశోక్, మీరు అలాగే ఫోన్ లైన్ లో ఉండండి. రైట్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వంశీకృష్ణ. నమస్కారం మేడం. నమస్కారం. రైట్, చాలా దురదృష్టకరమైన ఘటన జరిగింది. కార్మికులంతా కూడా టన్నెల్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే చాలా మంది వరకు కూడా కాపాడిన సిచ్యువేషన్, ఇంకా చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారండి దీనికి సంబంధించి? మేడం, ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం. చాలా బాధగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ ఉదయం 10:30కు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు నాకు ఫస్ట్ ఎవరికి రాకముందే నాకే ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖాపద్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారికి, తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్ గారు కూడా ఎమ్మడి ఫోన్లు చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్పటికే తెలుసుకుంటా ఉన్నాను. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను. మా మిత్రుడు శ్రీపాద శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన పుస్తకావిష్కరణకు కనుక నేను రావడం జరిగింది. వెంటనే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నాం. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇది అత్యంత పొడవైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నల్, ఏషియాలోనే నెంబర్ 1. ఇది 44.5 కిలోమీటర్స్ లెంత్ ఇది. అయితే ఈ మధ్య కాలంలోనే సీపేజ్ వాటర్ ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళి చూశాను 2 సందర్భాల్లో. అక్కడ సీపేజ్ వాటర్ ఉన్నది. ఆ టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ పనిచేస్తలేదంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తెస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో ఆ డబ్బులు గత గవర్నమెంట్ ఇవ్వలేరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 800 కోట్లు రిలీజ్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలి. ఇది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ టనల్ కాబట్టి ఈ పాటికే ఓపెన్ కావాల్సిన అవసరం ఉండదని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఇరిగేషన్ పైన వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు మంత్రివర్యులో ఇక్కడ ఎస్ఎల్బిసి ఎగ్జిట్ పాయింట్ మన్నెవారిపల్లి దగ్గర దీని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే పనులు ఫాస్ట్ కావాలనే ఉద్దేశం 2026 లేదా 27 ఎర్లీ 27లో వాటర్ రావాలని ఓ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్న సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే సీపేజ్ వాటర్ అది డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ సీపేజ్ వాటర్ మొన్నటి వరకు తగ్గలే. ఈ మధ్య కాలంలో ఒక 50-60% సీపేజ్ వాటర్ తగ్గింది. తర్వాత ఈ రాబిన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఈ రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ జపాన్ నుంచి పిలిపించి దానికి ఏ రకంగా దీన్ని లైనింగ్ చేయాలి, ఈ సీపేజ్ లేకుండా ఏ రకంగా చేయాలని వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. అంటే 4 రోజుల క్రితమే ఈ పనిని కూడా మొదలు పెట్టినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగింది అంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనుకుంటున్నారు? అసలు మొదట మీకు ఫోన్ చేశారు ఎస్ఐ గారని చెప్తున్నారు. మేడం, దీంట్లో నిర్లక్ష్యం అనేది ఏం లేదు. ఆ సీపేజ్ వాటర్ ఏంటంటే కంటిన్యూస్ వస్తున్నది. దాన్ని డీవాటరింగ్ చేసుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ డీవాటరింగ్ చేసే క్రమంలో సడన్ గా ఆ మట్టి అటు లూజ్ అయింది. మట్టి పైన ఆ టనల్ పైన టాప్ లెవెల్ ఆఫ్ టనల్ ఉంటుంది కదా, లూజ్ అయ్యి ఆ వాటర్ ఒకేసారి ఎక్కువ రావడం వల్ల అది కూలిపడ్డది అనేది ప్రాథమిక సమాచారం. అది యాక్చువల్ గా ఏమైంది అనేది ఇప్పటి వరకు సమాచారం అయితే మాకు కూడా కరెక్ట్ తెలియదు. ఒకటి ఏమిటంటే దీన్ని తెలుసుకోవడం కోసమే గౌరవ మంత్రివర్యుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు హుటాహుటిన బయలుదేరారు. నేను కూడా ఇప్పుడు రాజమండ్రి నుంచి వేరే ఫ్లైట్ గన్నవరం వచ్చి అక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్ గా దోమలపేటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఏమైందంటే మొన్న 2020 ఏదైతే ఉందో ఆగస్టులో 9 మంది అక్కడ సెకండ్ పవర్ హౌస్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ టనల్ పవర్ హౌస్ 9 మంది చనిపోయారు.
దాని నుంచి తేరుకోక ముందే ఇది జరగటం అత్యంత బాధాకరం. మేమందరం కూడా చాలా అంటే బాధగా ఫీల్ అవుతా ఉన్నాం. వెంటనే మా కార్యకర్తలను, మా నాయకులను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాయత్తం చేయడం జరిగింది. వెంటనే మీరు సహాయక చర్యలలో పాల్గొనండి, ఎక్కడ ఎంత వీలుంటే అంత పాల్గొనండి. ఏ రాత్రి అయినా తెల్లవాళ్ళైనా కానీ ఎక్కడ మనం పోగలిగితే పోయి అక్కడ మనం ఏం చేయగలుగుతాం, ఎటువంటి సహాయ చర్యలు చేయగలుగుతామో చూచి దాని ఉటిన దీని మీద ప్రత్యేకమైన హెలికాప్టర్ లో మా మంత్రివర్యులు బయలుదేరారు. 100% ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు దీని మీద ఎప్పటికప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. ఏది వీలుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. ఇది మనం ఏదో కావాలని చేసింది కాదు, అత్యంత ప్రమాదకరం జరిగింది. దీంట్లో ఇది అన్ఫార్చునేట్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే ఇది జరగకూడదు. ఇది మరి ఎందుకు జరిగింది ఏం కదా దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఎక్కడన్నా ఏదైనా మనసులో ఏమన్నా ఆ కంపెనీ తప్పు కానీ లేకుంటే ఎవరైనా తప్పుని దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే వంశీకృష్ణ గారు ఇప్పుడు గాయపడిన వారంతా ఎక్కడికి చెందిన వారు, ఆ ఇన్ఫర్మేషన్ ఉందా అండి? అంటే కరెక్ట్ గా అయితే తెలియదు మేడం, నాకైతే కరెక్ట్. నేను ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాను. సరే ఏది ఏమున్నా కానీ అక్కడ కొంతమంది ఏమో టెక్నికల్ పీపుల్ ఉన్నారు, ఎక్కడ వేరే స్టేట్ నుంచి కూడా ఉన్నట్టుంది. కొంతమంది లోకల్ పీపుల్ ఉన్నారు. అంటే నాన్ టెక్నికల్ అంతా లోకల్ వాళ్ళు ఉంటారు, టెక్నికల్ అంతా బయట నుంచి వస్తారు మేడం. ఈ టెక్నికల్ పీపుల్ జరిగిందా లోకల్ పీపుల్ జరిగిందా కరెక్ట్ గా అయితే మెసేజ్ తెలియదు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అశోక్ లైన్ లోనే ఉన్నారు. అశోక్, కంటిన్యూ. బిందు, ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు అన్నిటి కూడా అక్కడికి చేరుకొని అందులో టన్నెల్లో చిక్కుపోయినటువంటి కార్మికుల్ని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 50 మంది ఘటన జరిగినటువంటి సమయంలో షిప్ లో 50 మంది ఉన్నారని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా గైక్వాడ్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే 42 మందిని బయటకు తీసుకొచ్చాం, మరొక 8 మంది అందులో ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 మందినే ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే 42 మంది ప్రాణాలతో బయటకు రావడం మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాలతో పాటు కంపెనీ కాంట్రాక్ట్ కంపెనీ జయప్రకాష్ సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మరొక 8 మందిని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నీళ్లు అంతకంతకు సీపేజ్ వాటర్ అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కార్మికులు సేఫ్ గా ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది.